విజయవాడలోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న సంక్రాంతి సంబరాల సందేశానికి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. మాతృదేవో భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ గతానా. ఇది 1 గంట అంటే భోజనాల సమయం, మీకే కాదు నాకు సమయం దాటిపోయింది. అందుకని భోజనాయన గురించి ఒక ప్రార్థన చేసి అందులో ప్రవేశిద్దాం. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ గతాన, ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ గతాన, ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు, జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు. ఏనో జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో, నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. తెలుగు సాహిత్యం నన్నయ్య నుంచి నా వరకు అనేక రకాలుగా రసపూర్ణమై పరిపూర్ణమైంది అంటే తెలుగువారి భోజనం కారణం. తెలుగువారికి ఉన్న షడ్రసోపేతమైన భోజనాసక్తి, సమతుల్యమైన భోజనాసక్తి బహుశా భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో ఉన్నదేమో అనిపిస్తుంది. సరిగ్గా 6 రుచులు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, ఈ 6 మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు. ఈ 6 ఉండాలంటే ఒక పదార్థం సరిపోతుంది. దాన్ని చారు అంటారు, ఇంకాస్త సంస్కృత భాషలో రసం అంటారు. రసమయం అనేది అక్కడే వచ్చింది. జీవితాన్ని ప్రతిరోజు పండగగా జరుపుకోవాలంటే రసమయం చేసుకోవాలి. చారులో ఇంగు వేస్తారు, జీలకర్ర వేస్తారు, అనేక మిరపకాయలు వేస్తారు, ఉప్పు వేస్తారు. ఇవేవి విడిగా తింటే బాగుండవు. ముఖ్యంగా మెంతులు విడిగా తింటే ఆ చేదు 2-3 గంటల వరకు వదలదు. ఇంగు అయితే 1 ఏడాది వదలదు. ఇంగువ కట్టిన గుడ్డ అంటారు, ఆ గుడ్డ కూడా ఉంటుంది. కానీ ఈ మెంతులు కానీ ఆవాలు కానీ ఇంగువ కానీ చారులో వేయగానే రసమయం చేయగానే ఆ చారు చాలా బాగుంది. వేయకపోతే బాగుండదు. ఇందులో ఇంగు వేయలేదంట. జీవితంలో సుఖ దుఃఖాలు 2 ఉంటాయి. బెల్లం సుఖానికి ప్రతీక అయితే ఇంగువ దుఃఖానికి ప్రతీక. ఒకటి చేదు, ఒకటి తీపి. మిరపకాయల కారానికి ప్రతీక అయితే ఇంకో పంచదార, బెల్లము, తీపి సుఖానికి ప్రతీక. ఈ తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు అనే రుచులన్నీ కలిపిన పదార్థం చారు. ఇది బహుశా తెలుగువాళ్ళు పెట్టగలిగినంత తేలిగ్గా, అంత సుఖంగా, అంత రసమయంగా మరెవరూ పెట్టలేదు. మా అమ్మగారు అంటూ ఉండేవారు, ఎప్పుడైనా వండుకోవలసిన అవసరం వస్తే ఏముందిరా పెద్ద వంటకి చారు పెట్టుకొని అయినా సుఖంగా ఉంటామంటే ఎలా పెట్టాలంటే ఏముంది, వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఎంత పసుపు, పోపుల డబ్బా ఉంటుంది కదా, అందులో ఏముంటే అవి అందులో వారాయని చెప్పి ఇల్లు చూడక్కర్లేదు. వేరే వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఎంత పసుపు వేయి, తర్వాత ఏమో పోపుల డబ్బాలు 6-7 వరుసగా ఉంటాయి. అన్నీ బారాయి కొద్దిగా అది బాగానే ఉంటుంది. ఆ ప్రయోగంతో మేము చాలామంది బ్రాహ్మణులలో మొగాన్ని కనిపిస్తాం. మీకు తెలియదు కానీ ఆ రహస్యాన్ని మాకు తప్పదు, ఉండడం కూడా మాకు తప్పదు. అందుకని ఎలా చేయాలంటే ఇది చెప్తే ఆ బాగానే ఉంటుంది. ఇంత ఆవకాయ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా అంటే వేసుకుంటే అయిపోయాయి. ఈ రసమయమైన భోజనం చేయడమే తెలుగులో అపూర్వమైన సాహిత్య సృష్టికి కారణం. అందుకే నేను మా అమ్మ ప్రార్థనలో అసలు భోజనం అంటే ఒక పరిపూర్ణత, భోజనం కోసం ఎదురు చూడడం అనేది నీ వల్ల జరిగిందమ్మా. ఈ రోజులోనైనా కానీ అపురూపపు వంటల జిహ్వ విఫలమై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా. ఏ వంట చేసినా సరే అది తిన్న తర్వాత మనోభావం ఎలా ఉండేది
లాంటిది అంటే ఈ జగత్తంతా పరమానందంలో ఉండే ఒక బిందువు లాంటిది. సరిగ్గా వేదాంతం ఇదే చెప్పింది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే నీకు పూర్ణాకారం అర్థమైతే తెలుస్తుంది కదా. పూర్ణం అంటే నిండు సున్నా. ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు, ఇతర సంస్కృతికి సంబంధించిన వాడు, శాస్త్రవేత్తలు కూడా దాన్ని శూన్యం అన్నారు. ఒక్క హిందూ ధర్మ మార్గం ఒక్కటే, వైదిక ధర్మ మార్గం ఒక్కటే, వేదం ఒక్కటే దాన్ని పూర్ణం అని పేర్కొంది. శూన్యం కాదు, అది పూర్ణం. ఎందుకంటే శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి. అన్నీ ఉన్న దాంట్లో ఏమన్నా వస్తాయి, కానీ ఏమీ లేని దాంట్లో ఏదో వస్తుంది అంటే శూన్యం అనుకోవడం పొరపాటు. అన్నీ శూన్యమైపోయిన స్థితిలో కూడా మనం ఉన్నాం. రాత్రి గాఢ నిద్ర పొందుతున్నాం అంటే కల కూడా లేని నిద్ర, దాన్ని సుషుప్తి అంటారు. సుప్తి అంటేనే నిద్ర, దానికి ఇంకో సు కలిపారు, సుషుప్తి. సుష్టు సుప్తి సుషుప్తి అంటే బాగా నిద్రపోవడం. బాగా నిద్ర అంటే అర్థం గుర్రు పెట్టడం కాదు. గుర్రు పెట్టిన వాడు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి, పైగా వాడి వల్ల మన నిద్రకి భంగం వస్తుంది. గుర్రు పెట్టడం గాఢ నిద్ర కాదు, కల కూడా లేకుండా గాఢ నిద్రలో మునగడమే గాఢ నిద్ర, దాన్ని సుషుప్తి అంటారు. అప్పుడు కూడా తాను మిగిలి ఉన్నాడు ఖచ్చితంగా. మనకి ప్రత్యక్షంగా ప్రతిరోజు అనుభవానికి వస్తున్న సత్యం. దాన్నే ఇందాక పాటలో అంతర్యామి అన్నాడు. ఒకడు ఉన్నాడు అక్కడ లోపల, అది నువ్వే, ఇంకెవరు లేరు ఇక్కడ. నువ్వే అంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే పొద్దున లేచాక ఆదమరిచి నిద్రపోయామంటారు. ఆద అంటే ఒళ్ళు, తెలుగులో ఆద అంటే ఒళ్ళు. ఆదమరిచి నిద్రపోయాము ఎవడంటున్నాడు ఆ మాట? ఆదమరిచి నిద్రపోయిన వాడు ఎవడో, కల కూడా లేనివాడు ఎవడో అక్కడ సాక్ష్యంగా లేకపోతే పొద్దున లేవగానే ఆదమరిచి నిద్రపోయానని చెప్పలేడు కదా. ఆ ఉన్నవాడే జీవుడు అనుకున్నా, దేవుడు అనుకున్నా, అంతర్యామి అనుకున్నా, వైకుంఠవాసి అనుకున్నా, కైలాసవాసి అనుకున్నా, ఇక్కడ ఇంతమంది రూపంలో కనిపిస్తూ ఉన్న అతనే ఆత్మ, అతనే జీవాత్మ, అతనే పరమ. ఇది సంపూర్ణ స్వరూపం. దాని ఆకారం వృత్తం అని చెప్పి, ఎందుకంటే వృత్తానికి మొదలెక్కడో చివరెక్కడో మనకి తెలియదు. ఇలా సరళరేఖ కానీ వక్రరేఖ కానీ గీసామంటే ఇక్కడ మొదలు ఇక్కడ చివరాలు తెలుస్తుంది ఖచ్చితంగా. వృత్తానికి ఏది మొదలు ఏది చివర ఎలా చెప్తాం మనం ఖచ్చితంగా. అందుకే భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు అంటారు. ఆది అంతము లేనప్పుడు మధ్య కూడా ఉండే అవకాశం లేదు. మధ్య అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆది అని ఒకటి ఉంటే, అంతము అని ఒకటి ఉంటే, ఇది మధ్య అని చెప్తాం. ఈ కాడకేదో అది ఆది, ఇది అంతం అనేది కూడా ఇది మధ్య అని చెప్తాం. ఆది అంతము లేకపోతే మధ్య ఎక్కడ ఉంటుందండి? ఆది మధ్యాంతరహిత అనాది నిధన అని ఎందుకంటారంటే అమ్మవారికి భగవంతుడిని వృత్తాకారం కాబట్టి పూర్ణాకారం. ఆ పూర్ణాకారమే సరిగ్గా మన పరమాన్నంలో ఉండే బిందు. ఏదో జనని కరాగ్రమలలో నలభీములు దాగియుండులో ఉన్న నీ చేతి వేళ్లలో నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా. నలభీమ పాకం అంటారు కదా. నాకు ఇప్పటికే అనుమానం, కష్టపడి వండిందేమో నలుడు భార్య దమయంతి, అంతకంటే కష్టపడి 5గురికి వీళ్ళు పిలిచిన వాళ్ళందరికీ పెట్టిందేమో ద్రౌపదీది. రాబడి పేరు రాలేదు. సొప్పకూడది శోకూడదు అంటే ఇదే అర్థం. ఏడాది పొడుగునా ఉండిందేమో భార్యలు, ఒక్కరోజు ఉండినందుకు వచ్చేసింది మగాడికి పేరు వచ్చేసింది. భీముడు నలుడు ఎంతకాలం ఉండారంటే భీముడు ఒక ఏడాదే ఉండాడు. మహారాజు పోనీ కాకపోతే మనకి లెక్క సరిగ్గా తెలియదు, కానీ ఏడాది 2 ఏళ్ళు ఉండొచ్చు, అంతకంటే. కానీ వాళ్ళకి పేరు వచ్చేసింది నలభీమ పాకం. పైగా నలభీమ పాకం గురించి నాకంటే మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ బాగా వండింది నాన్ వెజ్, శాకాహారం కాదు. మాంసాహారమే బ్రహ్మాండంగా వండి ఒకరు ఋతుపర్ణ మహారాజుని, ఒకరు విరాట మహారాజుని బ్రహ్మాండంగా మెచ్చుకునేలా చేశారు. ఎంత మెచ్చుకునేలా చేశారు అంటే వాళ్ళు ఏం మంత్రులు కాదు, కేవలం వంటవాడు. కానీ విరాట మహారాజు భీముణ్ణి, అంతకంటే ఎక్కువగా ఋతుపర్ణ మహారాజు నలుణ్ణి మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దమయంతి స్వయంవరం జరిగినప్పుడు మనం వెళ్ళగలమా లేదా అనే విషయాలని వంటవాడు ఎవడు ఆలోచిస్తారండి. అక్కడికి నరమహారాజు పక్కన కూర్చున్నాడు, బాహుకుడు వేషంతో, మరగుచ్చువాడు వేషంతో ఉన్నాడు. అతన్ని సంప్రదించాడు. ఒక వంటవాడిని సంప్రదించిన వేడు మహారాజు. వంట ద్వారా మహారాజు మనస్సును చూరగొన్నాడు. అక్కడ వెళ్ళి అక్కడ భోజనం హాయిగా చేస్తూ ఒక అరగంటలో భోజనం చేసేవాడు, గంట భోజనం చేసేవాడు. గంట భోజనం చేశాక అనేక విషయాలు కూడా వస్తాయి కదా. భోజనాల దగ్గర అసలు విషయాలన్నీ వస్తాయి. మహానాయకులు కూడా మనకి చెప్పని రహస్యాలన్నీ భోజనాల దగ్గర వారి భార్యలకు చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళు వదిలిపెట్టరు, మనం వదిలిపెట్టు. ఏదో అడుగుతూ ఉంటారు, అక్కడ చెప్పేస్తారు మొత్తం. అందుకే తెలిసిపోతాయి. అయితే ఎక్కువసేపు ఉంటారు, ఏదో అడుగుతారు, ఏదో చెబుతారు, ఇది బయటికి అడుగుతుందా అనుకుంటారు. పొరపాటు మాట. తెలుగులో సామెత, పెదవి దాటితే పృథివీ దాటినట్టే లెక్క అని. ఈ పెదవి దాటిందంటే పృథివీ దాటిందే అనుకుని మాట్లాడు. పృథివీ దాటినా ఇబ్బంది లేదు అనుకుంటే మాట్లాడు, లేదా మాట్లాడుకుంటూ అని చెప్పి.
ఇంత గొప్ప విషయం వంట అనేది. ఆ వంట ద్వారా వంటవాడు సైతం మహారాజుల మనస్సును ఆకట్టుకుని మంత్రి పదవులు అలంకరించగలిగారు, బాధ్యతాయుతంగానే ప్రవర్తించారు. అటువంటి భోజన సమయంలో తెలుగువారి యొక్క వంటకి నమస్కారం చేస్తూ ఇంకొక మాట, తెలుగు భాషకి తీయదనం కూడా మనం రసమయంగా తినే పదార్థాల వల్లే వచ్చింది. తెలుగు తీయని భాష, తీయని భాష, తీయని భాష అంటారు. నేను ఎక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, అప్రస్తుత ప్రసంగంలో తీయని భాష అంటారు, తీయని భాష అంటారు, నిజమేనంటే అది నిజమే కదయ్యా, ఎవడు తీయలేదు కదా, ఎవడు తీయని భాష ఏదంటే తెలుగు అన్నారు. ఎవడు తీసాడు బయటికి, లోపల పెట్టారు. అత్యవసరమైతే తప్ప తెలుగు మాట్లాడాక మనం కొంపలు అంటుకుపోతాయంటే తెలుగు మాట్లాడు, అంటుకోనంత వరకు ఇంగ్లీషే మాట్లాడతాం, లేదా ఇంకోటి ఏదో మాట్లాడతాం. అందుకని ఎవరు తీయని భాష తెలుగు భాష అని చమత్కారాలని చెప్పాలి, కానీ నిజానికి తీయని భాషను ఎందుకు వచ్చిందని ఇందాక సంగీత కచేరీ పెట్టి మీకు అర్థమైంది. ఆయన ఒకచోట రాగం చేస్తూ విభుడు అని ఆపి అన్నారు, అది గమనించారు. ఎక్కడ రాగం తీసినా సరే తెలుగు అజంత భాష, తెలుగు తీయని భాష అని ఎందుకన్నారంటే, తీయని భాష అంటే సంగీతానికి అనుకూలంగా ఉండే భాష. సంగీతానికి, కీర్తనలకి ఏ భాష అనుకూలంగా ఉంటుందంటే, ఏ భాషలో పదాలు ఎక్కువగా ఆ, ఈ, ఊ, ఏ, ఓ అనే అచ్చులతో అంతమవుతాయో ఆ భాష సంగీతానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాగం తీయాలి అంటే అచ్చు ఉండాలి. ఇంగ్లీష్ భాషలాగా ర్యాపిడ్, స్టూపిడ్, డౌట్ అన్నారు అన్నాక రాగం ఏం చేస్తావు, ఇంకా డౌటా అంటే రాగం తీస్తావు. ఆయో, ఈయో, ఊయో ఉంటే రాగం తీస్తావు, కానీ ఏమీ లేకుండా మాస్టర్ అంటే రాగం ఏం చేస్తావు, నెస్టరు అంటే తీస్తారు. అలాగా అచ్చులతో అంతమయ్యే అకారంతో కానీ, ఇకారంతో కానీ, ఉకారంతో కానీ పాడేవాడికి చేత కాకపోతే వాడి వికారంతో కానీ అంతమయ్యే పదాలు కలిగిన భాష తెలుగు భాష ఒకటి. అంచేతన తీయని భాష, అది శాస్త్రీయమైన మాట. ఏదో మన భాష మన అవసరానికి చెప్పిన మాట పైవాళ్ళందరూ చెప్పారు అన్నమాట. ఇటలీ భాషను మళ్ళీ అలా ఎందుకన్నారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన ఎందుకన్నారు అంటే, సరిగ్గా ఇటలీ భాషలో ఆ మాటలు చెబుతుంది, అచ్చులు ఎక్కువ. అజంత భాష, నిజంగా అజంత శిల్పాలు ఎలా ఉంటాయో మన భాషలో అక్షరాలు కూడా అలాగే ఉంటాయి. గుండ్రని అక్షరాలు, ఆ ముత్యాల కోవలా కలిగినటువంటి భాష తెలుగు భాష. ఆ భాషను నిలబెట్టుకోగలిగితే సంగీత కచేరీలైనా ప్రసంగాలైనా మనం ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఈ సంక్రాంతిలో ఒక ప్రత్యేకమైన ఆచారం మనకి బొమ్మల కొలువు. ఆ బొమ్మల కొలువు ఒక్కటి జాగ్రత్తగా గమనిస్తే మన జీవితం అంతా అర్థమవుతుంది. బహుశా చాలామందికి తెలియకపోవచ్చని నేను ఆ శ్లోకం ఎత్తుకున్న. మాగుడు అనే మహాకవి సంస్కృతంలో ఉండేవాడు. ఆయన శిశుపాలవధాన కావ్యం రాశారు. పూర్వం సంస్కృతం ఎవరికైనా నేర్పితే పంచకావ్యాలు నేర్పి, పంచకావ్యాలు నేర్చుకుంటేనే సంస్కృతం వచ్చినట్టు అని భావించేవాడు. ఆ పంచకావ్యాల్లో 3 కాళిదాస త్రయం, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, 3 కాళిదాస త్రయం అనేవారు. కాళిదాసు రచించిన 3. ఆ పైన మాఘము, భారవి అనేవారు. మాఘము అంటే మాగుడు రచించిన శిశుపాలవధ, భారవి అంటే భారవి అనే కవి రచించిన కిరాతార్జున. ఈ 5 నేర్పేవారు. పూర్తిగా కాకపోయినా కనీసం మొదటి నుంచి 3-4 సర్కలైనా నేర్పితే ఎంతటి పాండిత్యం విద్యార్థికి వచ్చేదంటే, 3 సర్కలు రఘువంశంలో చెబితే మిగిలిన 10 సర్కలు, మొత్తం 19 సర్కలు ఉంటాయి. అందులో ఆ 16 సర్కలు ఆయన చదువుకోగలిగేవాడు. అది అప్పటి విద్యా విధానం, అప్పటి పాండిత్యం. 3 సర్కల వరకు గురువు గారు చెబితే మిగిలిన ఎన్ని సర్కలు ఉంటే అన్ని ఆయన చదువుకుని అర్థం చేసుకోగలిగేవాడు. ఓపుకుంటే గురువు గారు చెప్పేవారు సందర్భాన్ని. ఆ పంచకావ్యాలలో మాకులు శిశుపాలవధ ఒకటి. ఆయన శ్రీకృష్ణుడు ద్వారకాన్ని వర్ణిస్తూ ద్వారకలో అమ్మాయిలు బొమ్మల కొలువు పెట్టేవారు. సంక్రాంతి కంటే బొమ్మల కొలువు లెక్క కదా. బొమ్మల కొలువును వర్ణిస్తాడు ఆయన చాలా విచిత్రంగా. చికృంసయా కృత్రిమ పంక్తిరేవం చికృంసయా కృత్రిమ పంక్తిరేవం కపోతపాణీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే చికృంసయా కృత్రిమ పత్రిపంక్తేః కపోతపాణీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే. ద్వారకలో అమ్మాయిలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఆ బొమ్మల కొలువు ఏర్పాటులో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే, సరిగ్గా సృష్టి నిర్మాణ క్రమం ఎలా ఉందో అలాగే బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. మన ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టే
ఖచ్చితంగా అన్నిటికంటే అత్యున్నతంగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి గిరికుంట సంభూత దేవకార్య సముద్యత లలితామ్మ వారి యొక్క బొమ్మ ఉండాలి. ఆ ప్రదేశంలో ఆ బల్ల మీద ఆ ఆసనం మీద మరే ఉండకూడదు. ఆవిడతో ఏ దేవతలు చివరికి త్రిమూర్తులు కూడా సమానం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆవిడ కంటి కింద వాడి. దానికి మూలం ఏమిటంటే కారణం ఏదో కొందరికి ఎవరికో ఇష్టం కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. సృష్టికి మూలం ఎనర్జీ అని సైన్స్ కూడా అంగీకరించిన విషయం. ఆ విషయాన్ని మొట్టమొదటి లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టిన జాతి హిందూ జాతి. అదే భారతీయ సంస్కృతి. ఎనర్జీ మగవాడి శక్తికి మూలం కాదు, స్త్రీయే శక్తికి మూలం. అందులో అనుమానం వెళ్ళా. మనకి లోకంలో కూడా తెలుసు. స్త్రీలకు ఉన్నంత ఓపిక సహనం మగవాడికి లేనే లేవు అని అన్ని కుటుంబాల్లో అందరూ నిరూపణ చేశారు. ఇటీవల ఏమైనా కొంచెం తేడా వచ్చిందేమో కానీ పూర్వం అంతా అలాగే ఉంది. ఆ సహనానికి ఆ శక్తికి ప్రసవించడమే లెక్క. పూర్వం ప్రసవించడం అంటే స్త్రీ చనిపోవడం, పునర్జన్మే. ప్రసవించి బతికితే పునర్జన్మ. అంత ఇదిని తట్టుకుని ఒక్కొక్కరు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కదా. తర్వాత కూడా వాళ్ళు హాయిగా ఉన్నారు, 90 ఏళ్ళు బతికారు. ఇది శక్తి. అంటే సృష్టికి మూలం శక్తి. శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించిన విషయం అది. ఎనర్జీ ఎనర్జీ ఈజ్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, వీ కెనాట్ చేంజ్ అన్నది. దాన్ని దీనిగా మార్చాలి, దాన్ని దీనిగా మార్చాలి. వీ కెనాట్ క్రియేట్. మ్యాటర్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. నువ్వు దాటిని నాశనము చేయలేవు, సృష్టించడం లేవు. ఇవి మొత్తం సైన్స్ అంగీకరించిన విషయాన్ని మన లలితా సహస్రంలో కొన్ని వేల ఏళ్ల క్రితం వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. హిందుత్వం అంతా సైన్స్, పక్కా హేతువాదమే హిందుత్వం అనడానికి ఇంతకంటే ఏమీ నిదర్శనం అక్కడ. హేతుబద్ధమైన మతం ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది హిందూ మతమే. ఈ ఎనర్జీ దానికి మూలం కాబట్టి మనకి బొమ్మల కొలువులు అమ్మవారు బొమ్మ పెట్టాలి. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పెట్టాలి. త్రిమూర్తులు మూలం. ఆవిడ ఒకరికి సృష్టి, ఒకరికి నడిపించే విధానం స్థితి, ఇంకొకరికి లయం అప్పగించింది. లయం అంటే నాశనం చేయడం కాదు, పొరపాటు చెప్పకూడదు. చూడు నాశనం చేయడు దేవుడు, ఎప్పుడు ఎవరిని నాశనం చేయడు. లయం అంటే సంహారం అంటారు. సంహారం అంటే కలిపి చేయడం, లీనం చేయడం. కాఫీలో పంచదార వేసాం, లయమైందా నాశనమైందా? నాశనం కాలేదు, లయమైంది. ఎందుకంటే పంచదార వేయకముందు కాఫీ వేరు, వేసాక కాఫీ వేరు. షుగర్ పేషెంట్లందరికీ ఈ విషయం బాగా తెలుసు. తప్పుతున్నా తాగలేకుంటారు మరి, అంతే కదా తేడా. అందుకని పంచదార వేయకముందు ఒక రుచి, వేసాక ఒక రుచి ఉందా లేదా? ఆ పంచదారని కాఫీలో కలిపాం కానీ పంచదారని నాశనం చేయలేదు మనం. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని మూలమైనటువంటి శక్తిలో కలుపుతాడు శివుడు. ఆయన సంహారం అంటే ముడివేయడం. ముడివేయడం సంస్కృతంలో వేణీ సంహారం అని గొప్ప నాటకం ఉంటుంది. భట్టమురారి రచిస్తాడు మహానుభావుడు. భట్ట నారాయణ రచిస్తాడు. ఆయన ద్రౌపది జడ ముడివేస్తాడు. వేణీ సంహారం అంటే అర్థం. అందుకని కత్తిరించలేదు ఆయన. దుశ్శాసనుడిని చంపి ఆ నెత్తురు వేణతో గోడతో వచ్చి ఆ తైల జుట్టుకి రాసి ఆ జుట్టు ముడి వేస్తాడు. అంతవరకు ఆవిడ ముడి వేసుకోకుండా ఉంది కాబట్టి, ముడి వేసుకోకపోయినా విరబోసుకుని తిరగలేదండి. వ్యాస భారతం తగిలితే అర్థమవుతుంది. ద్రౌపది జుట్టు విరబోసుకుని తిరగలేదు, పొరపాటుగా చెప్పద్దు. తిక్కన గారు కూడా గ్రమ్ముడి గ్రమ్మన విడిచి అన్నాడు. అటువంటి స్థితిలో కూడా ఆవిడ ఎలా తిరిగింది అంటే, ఈ కరెంటు పోసుకున్నాక జుట్టు ఆరబోసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే విరబోసుకోవడం కాదు, చివర 2 కొసలు ముడి వేయాలి. కనీసం మొత్తం జడ వేయకపోయినా 2 కొసలు ముడి వేస్తారు. ఎప్పటికీ సంప్రదాయం తెలుసున్న స్త్రీలు అలాగే చేస్తారు. పూర్తిగా విరబోసుకోరు. దానివల్ల వెంట్రుకలు లేనంతా రాడతాయి. వాళ్ళకి ఇబ్బంది, పక్కన ఉన్న మనకి ఇబ్బంది. వీళ్ళు భోజనాలు చేస్తే వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది. అందుకని అవన్నీ చేయాలి. కనీసం చివరి 2 కొసలు ఇలా ఊరికే 2 కొసల కింద లాగి చివరి ముడి వేస్తారు. అలాగే ఉంది. అదే గ్రమ్ముడికి రమ్మన వ్యక్తి అన్నట్టు. అది అంత పద్ధతిగా ఉండేవారు. అది వేణీ సంహారం. అలాగే సృష్టించింది సంహారం. ఆ తర్వాత ఇతర దేవతల బొమ్మలు, దిక్పాలకుల బొమ్మలు పెడతారు. అష్టవసువులు వీళ్ళ బొమ్మలు వీలైనంత వరకు పెడతారు. తర్వాత మహర్షుల బొమ్మలు, మహారాజుల బొమ్మలు, తర్వాత దేశం కోసం సేవ చేసిన మహానుభావుల బొమ్మలు, లోకంలో ఉండే రకరకాల వృత్తుల బొమ్మలు, కమ్మరం కొమ్మరం అన్ని వృత్తుల బొమ్మలు పెడతారు. ఇలాగ ద్వారకలో ఒక అమ్మాయి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంటే కొంతమంది ప్రత్యేకంగా ఆలోచిస్తారు కాబట్టి ఆ అమ్మాయి ఏమనుకుందంటే, నేను అన్ని పక్షుల బొమ్మనే పెడతాను నిర్ణయించుకుంది. ఇంకేం వద్దు, అమ్మవారి బొమ్మ ఒకటి పెట్టి కింద రకరకాల పక్షుల బొమ్మలన్నీ పెడతాను. నేను పెట్టిన బొమ్మ పెట్టకుండా రకరకాల కాకి, చిలుక, పిచ్చుక, పావురం మొదలైనవన్నీ ఎన్ని రకాల పక్షి జాతులు సృష్టిలో ఉన్నాయో అన్ని బొమ్మలు తీసి పెడతానని నిర్ణయించుకుంది. పెట్టిన తర్వాత ఒక చిత్రం జరిగింది. అందులో చిలక బొమ్మ, పిచ్చుక బొమ్మ, పావురం బొమ్మ అన్నీ ఉన్నాయి కదా. చికంసయా కృత్రిమ పత్రి పంక్తేక. పత్రి అంటే పక్షి, కృత్రిమం అంటే బొమ్మ పక్షి. బొమ్మల వరుస ఏర్పాటు చేసింది ఆ అమ్మాయి. చేశాక ఏం జరిగిందంటే, కపోతపాణీషు నికేతనానాం. ఆ అమ్మాయి ఇంట్లో
పావురాల వరుస, చిలకల వరస ఇలా ఏర్పాటు చేసింది. బాగానే ఉంటే అక్కడికి ఒక పిల్లి వచ్చింది. అది చమత్కారం. మనమంతా ఎలాంటి భ్రమలో ఉంటామనే దానికి మాఘ మహాకవి చెబుతున్నమాట. అక్కడ ఒక పిల్లి వచ్చింది ఆ బొమ్మల కొలువు దగ్గరికి. ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉంటుంది కదా, పిల్లికి ఏదాహారం పక్షాహారం. ఈ బొమ్మలను చూసి అది నిజమైన పక్షులు అనుకుంది ఆ పిల్లి. దాని భ్రమ దానికి ఉంటుంది కదా. పిల్లి భ్రమ పిల్లికి ఉంటే పిల్ల భ్రమ పిల్లకు ఉంటుంది. అందుకని పిల్లి వచ్చి ఈ పెట్టను చూసి అది బొమ్మలు అనుకోలేదు. చిలక బొమ్మ చూసి చిలకే అనుకుంది. చిలకే అనుకుంటే ఇంక అర్థమేముంది, గుటకాయ స్వాహ గుడ్ మార్నింగ్ కొట్టేయడమే. అందుకని నెమ్మదిగా ఇలా మ్యావు మ్యావ్ అని కూడా అనుకుండా అది ఆ బొమ్మల కొలువు దగ్గరకు వచ్చింది. ఎందుకంటే బల్ల మీద ఏవో రకరకాల పక్షులు కనపడుతున్నాయి. నాకు ఇన్ని పక్షులు ఎక్కడ ఏ చెట్టు మీద దొరకవు. పైగా నేను దగ్గరికి వెళ్ళగానే అవన్నీ పారిపోతాయి, నాకు దొరకవు. ఇక్కడ మొత్తం అన్నీ ఒక్కచోట దొరుకుతున్నాయి అని రహస్యంగా చాలా మెల్లగా అడుగులు వేసుకుంటూ పిల్లిలా వచ్చాడు పిల్లిలా వచ్చాడు అలాగే వచ్చింది. అది దగ్గరికి వచ్చాక దాని బుద్ధి ఎలా ఉంది, ఈ బల్ల ఎక్కింది. రెండు చిలకల మధ్యలో ఉన్న ఖాళీలో చేరింది. అక్కడ ఎలా నుంచింది, ఎలా నుంచుందట, అది కూడా బొమ్మ ఎలా నుంచుందో అలాగే నుంచింది. ఎందుకంటే కాస్త కలిగిందంటే పెట్లు పారిపోతాయి. అది నిజం నిజం అనుకుంటుంది, బొమ్మలు అనుకోవట్లే. బొమ్మలైతే అది తిందో. నిజమైన చిలకలో అనుకుని ఈ చిలక్కి పావురానికి మధ్యలో మనం ఉంటే దీన్నో దానిలో పుట్టుకు మనసు గొడవలేదు అంటే నిశ్చలంగా ఉండాలి కదా అని పిల్లి కూడా నిశ్చలంగా వదిలి మార్జాలమవ్యాయత నిశ్చలాంగం. అప్పుడు వచ్చిన పిల్లి కూడా నిశ్చలమైన అంగాలతో బొమ్మ ఎలా ఉందో అలాగే ఉంటే అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. యశ్యాం జనక కృత్రిమమేవ మేనే. ఎవరే ఇక్కడ, నేను అన్ని పక్షుల బొమ్మలు పెడితే అభిషేకం పిల్లి బొమ్మ పెట్టారు పట్టుకొచ్చేది. నిజమైన పిల్లిని అమ్మాయి బొమ్మ పిల్లి అనుకుంది. నిజమ బొమ్మ పెట్టాలని పిల్లేమో నిజమైన పెట్టలు అనుకుంది. మనుషులు పక్షులు అందరూ ఒకే భ్రమలో ఉంటారు. అదే మహామాయ మహాశక్తి. అందుకోసం బొమ్మల కొలువును ఉదాహరణగా చెప్పాడు ఆయన. ఆ పిల్లి వచ్చాక నిలబడితే ఈ అమ్మాయి ఏమనుకుంది, అమ్మాయి కదా మనం తెలుసుకోవాలి కదా. పక్షి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది కదా. అది బొమ్మ నిజమైన పిల్లిని తెలుసుకోవాలి కదా. అది నిలబడిన విధానాన్ని చూసి బొమ్మ పిల్లి అనుకుని నేను అన్ని పక్షి బొమ్మలు పెడితే మధ్యలో పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు అని చెలికెత్తలు అడిగింది. మేము పెట్టలేదమ్మా అనేలోగా ఈ పిల్లి పారిపోయింది. ఆ అమ్మాయికి భ్రమ విడిపోయింది. ఇలాగ సరిగ్గా బొమ్మల కొలువు నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనము బొమ్మలవి. భగవంతుడు ఆట ఆడిస్తాడు. అయితే ఆట ఎలా ఉంటుంది అంటే ఏదో ఆయన సర్వస్వతంత్రుడు, మనమేమో బానిసలము దాసులము అనుకోవద్దని పొరపాటు మాట. మనది దాసోహం సంస్కృతి కాదు. తీసి సోహం, ఆ పరమాత్మయే నేను అనే అద్వైత ధర్మమే మనది. ఆయనే నేను అనే సోహం సంస్కృతి కానీ దాసోహం సంస్కృతి కాదు. అందుకని పరమాత్ముడు ఆడించే మాట నిజమే, కానీ ఎలా ఆడిస్తాడు అంటే మన కర్మ ఫలాల ప్రకారమే ఆడిస్తాడు. దానికి ఉదాహరణ చదరంగం ఆట. పావులు ఉంటాయి, నల్ల పావులు ఉంటాయి. అందులో మహారాజు గారు ఉంటారు, మంత్రి గారు ఉంటారు. పక్కన ఏనుగు ఉంటుంది, శకటం ఉంటుంది, గుర్రం ఉంటుంది, బండ్లు పాన్లు అంటారు ఉంటాయి. ఎలా నడుస్తాయండి? నడిపేవాడు ఇష్టం ప్రకారం ఏం నడవండి. ఏనుగు ఎలా నడుస్తుందంటే ముందుకే నడుస్తుంది ఖచ్చితంగా, నిలువుగానే. ముందుకు కానీ వెనక్కి కానీ లేదా అడ్డంగా కానీ నిలువుగానే నడుస్తుంది. దాన్ని క్రాస్గా వంకరగా పెట్టుకుంటే ఏనుగు కుదరదు. అది అలాగే శకటం ఉందనుకోండి, అది వంకరగానే నడుస్తుంది, క్రాస్గానే. అది నిలువుగా వెళ్ళదు. అది అంటే దాని పద్ధతి ప్రకారమే దాన్ని నడపాలగా. మంత్రి ఉంటాడు, మంత్రి నిలువుగాను నడుస్తాడు, అడ్డంగాను నడుస్తాడు. అందరు మంత్రుల్లాగే మంత్రి నడక కూడా ఉంది. అందుకని నిలువుగాను నడుస్తాడు, అడ్డంగాను నడుస్తాడు. మంత్రిగా స్వేచ్ఛ ఉంటుంది. మహారాజు గారు ఉంటాడు, సాధారణంగా కదలడు. కదిలితే మహారాజు ఎలా అవుతాడు? ఆయన చివరి వరకు కదలడు. వాళ్ళ సైన్యం అంతా పోయాక కదా ఆయన వచ్చేది. అందుకని అలా నిశ్చలంగా ఉంటాడు. గుర్రం ఉంటుంది, ముందుకు 2 అడుగులు వేస్తుంది, పక్కకు 1 అడుగు వేస్తుంది. అంటే గుర్రానికి, శకటానికి, మహారాజుకి, మంత్రికి, బంటుకి ఒక లెక్క ఉందా లేదా? అలాగే భగవంతుడు మన ఆడించే విధానంలో కూడా మన కర్మ ఫలమే ప్రధానమైంది. మనం మంచి పనులు చేసుకుంటే మంచి ఫలితాలే పొందుతాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే పొందుతాం. దీనికి భగవంతుడు ఎక్కడా అభ్యంతరం చెప్పడు. మన బుద్ధి కర్మ కాలిపోయి ఒక్కరి పనులన్నీ చేసి ప్రతిష్ట పాడు చేసుకుని ఆస్తులు అమ్మేసుకుని నాశనం అయిపోయిన తర్వాత ఇలా ఎవరో రాశాడు, ఎవరో రాయలేదు, ఎదశరాతో రాయలేదు, నీకు నువ్వే రాసుకున్న పేకాడేసి కోడి పందాలు ఆడేసి సంక్రాంతి కదా అని ఆడేసి నేర్చుకున్నాడు. అంతే మనం పేక ఆడినా కోడి పందాలకు వెళ్ళా నిర్ణయించుకోవాలి. సంక్రాంతికి ఏదో 2 రోజులు సరదా కడితే పర్వాలేదు. నిన్న పత్రికల్లో చూసి మురిచిపోయాను. హైదరాబాద్ శివారులో జనవరి నెలంతా నడిపిస్తున్నారు పందాలు. నమ శివాయ, దేవుడు కాపాడాలి దేశం. జనవరి నెల హైదరాబాద్కి కోడి పందాలకి ఏమి సంబంధం? కోడి పందాలు అంటే భీమవరం కదా. అవే మొత్తం పాకిన మంచి పాకది కానీ చెడు పాకపోదు. నెలంతా ఆడుతున్నారు. ఇక ముందు మీరు గమనించండి, ఏడాది మొత్తం ఆడిస్తారండి. ఆ జీవుల్ని చంపేస్తారు,
వాటి మీద లక్షల కోట్లు పందాలు కడతారు, వీళ్ళు ఆస్తులు అమ్మేసుకుని ఏడుస్తూ ఉంటారు. అందుకోసం ఆ పెట్టింది. కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు. మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఒరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా, వద్దురా. అది దాని తులానం అంటారు. తులానం. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్లయితే, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క అని అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాలు. ఆట మీకు ప్రత్యక్ష ఉదాహరణ పల్నాడు యుద్ధం సినిమా చూడండి. గురజాల కోడి, గుడ్డి కోడి, మాచర్ల కోడి, మంటి కోడి, మంచి కోడి మధ్యాహ్నం ఉన్నాయి కదా. మాచర్ల వారు, గురజాడ వారు శైవం వైష్ణవం పేరు మీద కూడా దెబ్బలాడుకుంటూ ఉంటే కోడి పందాలు వేశారు. కోడి పందాల్లో ఎవరు నెక్కితే వాడతారు. నాయకురాల నాగమ్మ మాచర్ల కోడికి జీడిపప్పులో విషం కలిపి పెట్టించింది. అప్పట్లోనే ఉన్నాయి ఈ ప్రయోగాలన్నీ. కనీసం అందులో మెచ్చుకోవాల్సింది ఏమిటంటే మనుషులు చంపలేదు, ఏదో ఒక కోడితో సరిపోయింది. ఇప్పుడు మనుషుల మీద ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో విదేశాల్లో గమనిస్తే గాజా యుద్ధం కానీ ఉక్రెయిన్ యుద్ధం కానీ అర్థమవుతున్నాయి. ఇక్కడ పసిపాపను కూడా పట్టించుకోకుండా దీనికి భారతీయ సంస్కృతి పండగల ద్వారా చెప్పిన జవాబు ఏమిటంటే అంత యుద్ధం తప్పనిసరి అన్నప్పుడు ఒక్క కోడి రట్టించి ఒక్క కోడి రెట్టించి, ఒక పొట్టే రట్టించి ఒక పొట్టే రెట్టించి వదిలిపెట్టండి. అందులో ఏది ఓడిపోతే అది అంగీకరించండి. భయంకరమైన జన నష్టాన్ని నివారించండి అని ప్రపంచానికి బోధించిన జాతి హైందవ జాతి. మన ధర్మం అంత గొప్ప. తప్పనిసరి దీనికి మీకు భారతంలో సాక్ష్యం ఉంది. భీష్ముడు చెబుతాడు స్పష్టంగా, ఎందుకంత ఎగిరిపోతున్నారు ఎంతమంది అర్జునుడిని మీరు తట్టుకోగలరా అంటే, కర్ణుడు నేను తట్టుకుంటాను అంటాడు. వెంటనే దుర్యోధనుడికి సలహా ఇస్తాడు, తులాలను సూచిస్తున్నా కర్ణుడిని పెట్టండి మన తరఫున. అర్జునుడు వాళ్ళ తరఫున వస్తాడు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాడు గెలిచినట్టు అంగీకరించండి, చాలు, జన నష్టం నివారించండి అని భీష్మ పితామహుడు సలహా ఇస్తాడు. దుర్యోధనుడు ఎందుకు వింటాడండి? వింటే దుర్యోధనుడు ఎందుకు ఉంటాడు? నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఇంతమంది చెప్పినా దుర్యోధనుడు ఎందుకు వినలేదండి అంటే నేను చెప్పాను, వాడికి మా మీద ప్రేమమ్మ అందుకే వినలేదు. దుర్యోధనుడికి రావణాసురుడు వెంటనే సీతను ఇచ్చేసి ఉంటే రామాయణం లేదు. దుర్యోధనుడు చెప్పిన మాట వినుంటే భారత యుద్ధంలో మేము ప్రవచనకర్తలు ఎలా బతకాలి, ఏం చెప్పు బతకాలి. మాకు ఇవాళ ఇంత సత్కారాలు చెప్తున్నారంటే రామాయణం భారతం చెప్పబట్టి కదా, లేకపోతే మా సొంత స్టోరీలు చెబితే ఎవడైనా డబ్బులు ఇస్తాడు ఏమిటి? అంచేత నాయన దుర్యోధనుడు రావణాసురుడు ఎందుకంత మూర్ఖులుగా ఉన్నారంటే మా మీద ప్రేమనైనా పురాణాలు చెప్పుకునే పండితులు బతకాలి కదా, నాకు కథలు పుట్టాలంటే ఎవడు వంకర పని చేయకపోతే ఎలా పుడతాయ్యా, అందుకని మీరు రాముడిని కృష్ణుడిని పూజించుకొని మేము దుర్యోధనుడు రావణాసురుడికి దండేసుకుంటాం. వినీసుంటే గొడవ ఉందండి, ఇంకా ఒకడు వినడు అంతే. నిజానికి ఎంత సులభమైన ఉపాయం అది. మీరు కన్నుండే కదా నమ్ముకుని యుద్ధానికి దిగుతున్నారు, మేమెవరో యుద్ధం చేయమని మీకు తెలుసు కదా, మాకు ఇష్టం లేదు కానీ పెట్టండి. ఇటువైపు అర్జునుడు ఎలాగో జగదేక వీరుడు ఆయన వస్తాడు, ఇద్దరిలో ఎవరు నెక్కితే ఒప్పుకున్నారు. దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మూర్ఖత్వం అంటే అదే. అబ్బే ఇప్పుడు ఐదుగురు అడిగారు, తర్వాత వచ్చి నాలుగురు అడుగుతారు అన్నాడు. ఒక పెట్టేవాడు ఏదో ఒకటి అడుగుతాడు, ఏదో ఒకటి పెట్టండి. ఇలాగ మహత్తరమైన యుద్ధాలను నివారించడానికి పెట్టినటువంటి కోడి పందాలని మనం సంక్రాంతి పేరు మీద ఆడడం తప్పు అయితే, జనవరి నెలంతా ఆడటం, ఏడాదంతా ఆడటం ఇంకా దుర్మార్గం. అటువంటివన్నీ ఆపు చేసుకుని ఇళ్లలోనే మనం సరదాగా ఆనందంగా గడపాలి. దానికి తగినటువంటి ఆటలు పాటలు మనకి ఉండనే ఉన్నాయి. ఇంకొక విషయం, ఆత్మాభిమానానికి సంబంధించింది జాతి ఎలా ప్రేరేపిస్తుందో ఒక్క మాట చెబుతాను నేను. సంక్రాంతి పండుగ ద్వారా గంగిరెద్దు ఆట ఇప్పుడు ఈ నెల్లాళ్ళు వస్తారని తర్వాత మళ్ళీ కనపడం అన్నా కనపడం. ఆ గంగిరెద్దును అప్పుడు వీధిలో తోలుగెడుతున్నాడు. ఎదురుగా ఒక పూజారి గారు వచ్చాడు, ఆయన శివాలయంలో పూజారి. ఈ ఎద్దు కొంచెం మనిషిని చూడగానే కొమ్ము విసురుతుంది కదా, దానికి ఈయన పూజారిని శివభక్తుడని కొమ్ము విసరకూడదని తెలుసు, ఇవిడేది విసిరింది. ఈయన కాస్త కంగారు పడ్డాడు, పక్కకి దొరికాడు. వెంటనే లేచి, చూసుకోద్దా ఎద్దు ఎంత చేస్తే నేను శివాలయం పూజారిని, నేను దీనికి గౌరవం లేదు, ఏం లేదు, ఎద్దులు జరిగే పెంచద్దా అన్నాడు. అంటే పాపం వాడికి కోపం వచ్చింది. యుద్ధం అంటే అది మనకేమన్నా మనిషా, అది కొమ్ము విసురుతుంది, మీరు తప్పుకోవాలి, అందుకని ఎద్దులు పెంచద్దంటే అలాగా. మీ శివుడు ఏమైనా గొప్ప మా ఎద్దు కంటే అనండి, పాపం వచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అదేమిటి యాక్చువల్గా శివుడు ఎద్దు కంటే గొప్ప అంటావా నువ్వు? శివుడే గొప్ప కదా, ఎద్దు వాహనం కదా. లేదండి ఎద్దే గొప్ప, శివుడే తక్కువ, నేను చెప్తా అన్నాడు. నేను ఎవరు ఊరుకుంటాడంటే ఆత్మాభిమానం ఎవరికి వాడు. పైగా ఊరుకోకుండా వాడు ఏం చెప్పాడో, మహాకవులు ఎవరు చెప్పారో మనకి తెలియదు కానీ చాటుగా ఓ పద్యం ఉంది అక్కడ.
శివుడి కంటే మా ఎద్దే గొప్ప. వాహనమైనా సరే ఎక్కేవాడి కంటే ఎక్కడానికి ఉపయోగపడే వాహనమే ఎక్కువ. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన భోజీలెవరు అని చెప్పినట్టుగా అదే మాట చెప్పాడు ఆయన పద్యంలో. ఆతడమ్మ కుమ్మగండు ఈతడమ్మ కుమ్మగుండు ఎలమిన అతని కంటే తను ధనుడు. అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. ఆతడమున వేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. శూలియతడు రైతుల కూలియతడు శూలియతడు రైతుల కూలియతడు. దేవుడతడు కుడితంత దేవునితడు. దేవుడతడు కుడితంత దేవునితడు. ఇంకొక మాట చెబుతున్నానయ్యా, ఒక్క మాట చాలు మా ఎద్దు మీ శివుడి కంటే గొప్ప అనడానికి. ఏమిటంటే ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దు లేకున్న నడువలేని ఈశ్వరుడు. ఏ కులాన్ని గౌరవించారో ఏ కులాన్ని తక్కువ చేశారో ఆలోచించండి. ఎవరి వృత్తి వారి గొప్పదేని వారిది గొప్పదేని గౌరవించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎక్కడ ఎవరిని తక్కువ చేయాల, ఎవరిని మనం అవమానించి మాట్లాడకూడదు. అతను చెప్పిన విషయాలన్నీ పక్కా నిజం. అతడు అంబకు మొగండు. శివుడిని ఏమన్నా అంబికాపతి అన్నాం మనం. అంబకు మగడు, వీడు అమ్మకు కూడా అయ్యారు. ఎద్దు ఆవులో ఉండేది ఏమిటంటే తల్లి ఆవుతో పిల్లదోడు కలుస్తుంది. గోవుతో అది ఏ ఆవుకు పుట్టిందో ఆ దూడ దాంతోనే కలుస్తుంది. దాంట్లో అది తప్పేం లేదు. పశువులకు ఆ బంధాలు తెలియవు. మనం కూడా అలా ప్రవర్తిస్తేనే ఘోరమన్న. మనం అలా ప్రవర్తించకూడదు కదా. పశువుకి మనకి తేడా ఏంటంటే ధర్మోభిదేశామధికో విశేషో ధర్మేణ హీనా పశుభి సమాన. తినడం కానీ నిద్రపోవడం కానీ భయపడటం కానీ లైంగిక బంధాలు కానీ మనకు ఉండడం ఏమిటంటే పశువులు కూడా ఉంటాయి. అవన్నీ మామూలే. ఆహార నిద్ర భయమేదు నుంచి సామాన్యమేత పశుభిన్నరాణ. పశువులకి మనుషులకి తేడా ఏం లేదు కదా. మరి మనిషి ఎందుకయ్యా అంటే ధర్మోభిదేశామధికో విశేషం. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఏ కాలంలో ఏది చేయొచ్చు ఏ కాలంలో ఏది చేయకూడదు, ఇవన్నీ తెలిసిన వాడు మనిషి. అవి తెలియంది పశువు. కాబట్టి మనం మనిషిలా ఉండాలో పశువులా ఉండాలో నిర్ణయించుకోవచ్చింది. ఎప్పటికప్పుడు మన ప్రవృత్తిని పరిశీలించుకోవాలి. అందుకని ఎద్దుకి ఆ నియమం ఏముండదండి, అది తల్లితో కలుస్తుంది. అది అంచేత అమ్మకమ్మ కూడా అంటారు లోకంలో చెప్పినప్పుడు. అంతే. అంచేత అది ఉందయ్యా మాకు ప్రవృత్తి తప్పే ఉంది. ఇంకో మాట చెప్పాడు. అతడు అమ్మునవేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే ఇతడు గనుడు. శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఒక్క బాణం వెయ్యాలంటే ఎంత హడావుడు చేశారయ్యా మీ దేవతలంతా కలిసి. బాణాలు దొరకలేదా, ధనుసు దొరకలేదా, వెంటినారి దొరకలేదా, మేరు పర్వతం ధనుస్తా, ఆదిశేషుడు వెంటినారా, శ్రీ మహావిష్ణువు బాణమా, భూదేవేమో రథమా, సూర్యచంద్రుడు రథచక్రాల. ఇంత హడావిడి కావాలా ఓ మనిషిని చంపడానికి? రాక్షసుడైతే మాత్రం మా ఎద్దు తలుచుకుందంటే ఒక్కసారి కొమ్ము దూసిందంటే ఇప్పుడు నువ్వు పడ్డావే అలాగే పడతారు మొత్తం అందరం చెప్పి. ఇంత హడావుడు మాకు అక్కల. ఒక్కసారి కొమ్ము దూసిందంటే ఎదురొచ్చిన వాడు ఎవడైనా పక్కకి వెళ్ళిపోవలసిందే, ఇంక అనుమానమే లేదు ఇక్కడ. శూలి అతడు శూలము త్రిప్పు ఇతడు వాలము త్రిప్పు. ఆయన శూలం తిప్పుతాడు, మా వాడు వారం తిప్పుతాడు. తోక పైకి లేపి ఇలా అన్నాడు అంటే పక్కన ఉన్నవాడు బేజారెత్తి పారిపోవలసిందే. ఇంకో గొప్ప మాట చెప్పాడు, నిజంగా వాస్తవం. శివుడిని దిగంబరుడు అంటారు. కానీ ఈ ఎద్దు గంగిరెద్దు ఉంది, దాని మీద ఇప్పుడు చూడండి కూడా ఎంత పేదవాడు గంగిరెద్దుని తీసుకెళ్ళినా సరే దాని మీద ఎప్పుడు పట్టు చీరలు పట్టుబట్టలే ఉంటాయి, మామూలు పట్టుకుంటాం. అందుకని అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. ఆ పీతాంబరాలు ధరించి ఉంటాడు కాబట్టి మనం గంగిరెద్దుని మహావిష్ణు స్వరూపంగా భావిస్తామండి. అనుమానం వల్ల అంత గౌరవిస్తాం. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ. శూలియతడు రైతుల కూలియతడు. శబ్దం ప్రకారం చూడాలన్నా మీ వాడు శూలి, మా వాడు కూలి. కు అనే రెండు తేడాలు ఉన్నాయి. లకారం ఒకటేగా, భాష కలిసిందిగా ఒకటే. ఇంకో వాడు చెప్పాడు, మా శివుడు దేవుడు కదండి అంటే మా వాడు కూడా దేవుడు కాదు, దేవుడు. ఆయన దేవుడు, ఈయన దేవుడు. నువ్వు కుడికి మొత్తం 16 కుంచాలు గోలేల కుడితే అక్కడ పెట్టినా సరే ఒక్క దెబ్బలో మొత్తం దేవేస్తాడు. తెలుగు భాషలో దేవేయడం అంటే మొత్తం లోపలికి కానిచ్చాడు. అంటే మీ వాడు దేవుడు, మావాడు కూడా దేవుడే. దేవుడమే దేవుడు పని కదా, అందుకని దేవుతాడు శుభ్రంగా. ఇంకో మాట చెప్పాడు, ఎప్పుడైనా ఈశ్వరుడు లేకపోయినా మా ఎద్దు హాయిగా వెళ్ళి గడ్డి వేస్తుంది. ఎద్దు లేకపోతే శివుడు ఎక్కడికి వెళ్ళలేడు. అందువల్ల మీ దేవుడి కంటే మా వాహనమేనయ్యమని చెప్పి ఆత్మాభిమానాన్ని చాటుకున్నాడండి. అది తెలుగువారి ఆత్మాభిమానం. ఇంకొక మాట మనం ఈ సందర్భంగా చెప్పుకుందాం. అక్కడ ఒక
సూక్తి రాశారు, నాకు చాలా నచ్చింది. ప్రకృతి సంస్కృతి ఇది మన జీవితం. ఏమిటి ప్రకృతి? ప్రకృతి నుంచి మనకి సంస్కృతి ఏమిటి వచ్చేది? సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి ఒక మహాసముద్రం. ఆ సముద్రపు నీరు ఆవిరై వర్షంగా కురిస్తే ఏర్పడిన నది సంప్రదాయం. ఆ నది నుంచి ఏర్పడిన కాలువ ఆచారం. ఈ మూడింటి మధ్య తేడా. ఆచారాలు మారుతూ ఉంటాయి, సంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. సంస్కృతి ఎప్పుడూ మారదండి, అది మహాసముద్రం ఒక్కలాగే ఉంటుంది. సంస్కృతి మహాసముద్రం, దానిలో మార్పే ఉండదు, అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దాని నీరు ఆవిరై ఒక నదిగా వర్షం కురిసి నదిగా ఏర్పడితే ఆ నది సంప్రదాయం. అంటే సంప్రదాయాలు కొన్ని మారుతూ ఉంటాయి. సందర్భం వచ్చింది కూడా చెప్తాను. చాలా మంది సాంప్రదాయం సాంప్రదాయం అని దీర్ఘాలు తీస్తున్నారు, తీయకూడదు. దాని పేరు సంప్రదాయం అంటే సాగి దీర్ఘం ఉండదు. దాని నుంచి వచ్చిన మాట సంప్రదాయబద్ధమైన అని మనాలంటే సాంప్రదాయిక అని అప్పుడు దీర్ఘం తీయాలి. కానీ ఇది మన సాంప్రదాయం అనకూడదు, అంత పొడుగు అవసరం లేదు. ఇది మన సంప్రదాయం అంటే సంప్రదాయమే సరైన మాట. నది ప్రవాహాలు ఒక్కోసారి శరదృతువులో ఇంకిపోతుంది. నది వేసవకాలం ఇంకిపోతుంది, శరదృతువులో తగ్గిపోతుంది, వర్ష ఋతువులో పొంగి ప్రవహిస్తుంది. మన సంప్రదాయాలు కూడా అంతే. ఒకప్పుడు గొప్ప సంప్రదాయాలైన ఈవేళ కాకపోవచ్చు, అంత బాధపడక్కర్లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు, వదిలేయచ్చు అవసరం. ఆచారం ఇంకా చిన్నది. ఆచారాన్ని పట్టుకుని అంత వేలాడాల్సిన అవసరం లేదు. నేను తరచు ఖండించేది ఆ మూఢాచారం.